ఒంగోలు నగరంలోని పలు డివిజన్లలో ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సుమారు 6 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే జనార్దన్ ప్రారంభించారు. 9వ డివిజన్లోని పులి వెంకటరెడ్డి కాలనీలో 2 కోట్ల రూపాయలతో నిర్మించనున్న సీసీ డ్రైనేజ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రాజీవ్ గృహకల్ప వద్ద 2.70 కోట్లతో సీసీ రోడ్లు, కాలువల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. వాటితో పాటుగా 16వ డివిజన్లోని బాలాజీనగర్ లో 46 లక్షలతో నిర్మించిన సీసీ డ్రైనేజ్ కాలువను ప్రారంభించారు. 24వ డివిజన్ ఊర చెరువులో సుమారు 40 లక్షలతో చేపడుతున్న అభివృద్ధి పనులు, 35వ డివిజన్లో సాయిబాబాగూడ వద్ద 35 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ ప్రారంభించారు. నగర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు నడుస్తున్నామని జనార్దన్ చెప్పారు. అందులో భాగంగానే కోట్ల రూపాయలతో పలు పనులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో మేయర్ గంగాడి సుజాత, నగర పార్టీ అధ్యక్షుడు కొట్టరి నాగేశ్వరరావు, నగరపాలక సంస్థ కమిషనర్ కోడూరు వెంకటేశ్వరరావుతో పాటు కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలలో ఈరోజు గౌరవ శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు, అలాగే గౌరవ మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. దాదాపు ఈరోజు 5,80,00,000 రూపాయలతో అభివృద్ధి పనులు, కొన్ని శంకుస్థాపనలు, కొన్ని ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది. ఇందులో మొదటగా మనకు 9వ డివిజన్లో ఈరోజు దాదాపుగా 2 కోట్ల రూపాయలతో ఒక కొత్త డ్రైనేజ్ ప్రపోజల్ పెట్టాము. దానికి ఈరోజు సారు శంకుస్థాపన చేశారు. కొప్పోల్ రోడ్ ఎప్పుడూ వర్షపు నీటితో ఇబ్బంది పడుతూ ఉంటే దానికి మేము 2 కోట్లతో డ్రైనేజ్ ఏర్పాటు చేస్తాం. అదే 9వ డివిజన్లోనే 2,70,00,000 రూపాయలతో డ్రైనేజీ, సీసీ రోడ్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి అక్కడ కూడా మరి భూమి పూజ నిర్వహించడం జరిగింది. అట్లాగే మళ్ళీ దీని తర్వాత మనకు 24వ డివిజన్లో కూడా 40 లక్షల రూపాయలతో మరి ఈరోజు ఊర చెరువు అనేటువంటిది ఎప్పటి నుంచో చాలా సమస్యగా ఉంది. సో అక్కడ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్, ఎంక్రోచ్మెంట్లు జరగడము, తర్వాత చూసేదానికి చాలా
అక్కడంతా కూడా మురుగు కూపంలా ఉంది. దాన్ని అంతా కూడా ప్రక్షాళన చేసే దశగా 40 లక్షల రూపాయలతో దాన్ని అంతా కూడా క్లీనింగ్ చేసి అక్కడ ఒక పార్కు కానీ లేదా స్టేడియం కానీ నిర్మించేదానికి శుభ్రత చేస్తున్నాము. దీని తర్వాత దాన్ని పిపిఈ మోడల్లో ఏ విధంగా డెవలప్ చేయాలనేటువంటిది గౌరవ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు అన్నీ కూడా మాట్లాడుతున్నారు. సో త్వరలో ఒక గొప్ప అభివృద్ధి కార్యక్రమం అక్కడ ఊర చెరువు ప్రాంతంలో మనము నగరం చూడబోతుంది. ఇట్లా అనేక చోట్ల ఈరోజు మనం ఇక్కడ ఈ శాండిల్య గారి వార్డులో కూడా మరి చాలా రోజుల నుంచి పెండింగ్గా ఉన్నటువంటి ఎన్క్యాప్ నిధులతో మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకున్నాం. దాదాపుగా 35వ డివిజన్లో 35 లక్షల రూపాయలతో ఎన్క్యాప్ నిధులతో మనము సెంట్రల్ డివైడరు తర్వాత రోడ్డు విస్తరణ జరిగింది. ఇంకా దాన్ని రోడ్డు మరింతగా విస్తరిస్తున్నాం. అట్లాగే ఇక్కడ గాంధీ పార్క్లో కూడా ఒక 15-20 అడుగుల రోడ్డు విస్తరణ జరిగి ఇక్కడ చాలా కంఫర్ట్గా ట్రాఫిక్ ఉండేలాగా చర్యలు తీసుకోబోతున్నాం. ఇవన్నీ కూడా మన శాసనసభ్యుల వారు చాలా ఇంట్రెస్ట్తో ఎక్కడెక్కడ ఏం చేయాలనేటువంటిది వారి ఆలోచన మేరకు మేమన్నీ కూడా అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. ఇవాళ 35వ డివిజన్లో అభివృద్ధి పనులకి శ్రీకారం చుట్టి వాటిని త్వరితగతి కూడా పూర్తి చేసి వాటిని ఇనాగరేషన్ కోసం ఇవాళ మన గౌరవ శాసనసభ్యులు మన దామచర్ల జనార్దన్ గారు ఇచ్చేసి వారి చేతుల మీద నుంచి దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇది యాక్చువల్గా 2 ఇయర్స్ నుంచి పెండింగ్లో ఉన్న వరకు పాత గవర్నమెంట్ కూడా మేము ప్రయత్నించగా దాన్ని చాలామంది అవాంతరాలు ఇచ్చి దాన్ని ఆపడం జరిగింది. ఈ రోడ్డుని దాదాపు 35 లక్షలతోటి బోత్ సైడ్స్ రోడ్ని వైడనింగ్ చేసి దీనికి మళ్ళీ డివైడర్ కూడా ఏర్పాటు చేసి డివైడర్లో కూడా సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదన పెట్టాం. దాని వరకులో మోస్ట్ అన్నీ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఒక లైటింగ్ మాత్రం మిగిలింది. అట్లానే బాబా గుడి ముందు కూడా దీనికి ఒక డివైడర్ క్రియేట్ చేసి సెంటర్ డివైడర్కి మనకి షిరిడీలో ఉన్నట్టు ఆ యాన్షియంట్ లైటింగ్ ఇక్కడ అరేంజ్ చేసి దీనికి ఎందుకంటే ఇది దైవ కార్యక్రమం కాబట్టి ఆ లుక్ డివోషనల్ లుక్ తెప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అట్లానే మెయిన్ ఈ రైతు బజార్లో ఉన్న షాపుల ముందున్న డ్రైనేజ్ కూడా సార్ అడగంగానే ఇమీడియట్గా దానికి కూడా అమౌంట్ శాంక్షన్ చేసి టెండర్ పిలవటం కూడా జరిగింది. ఆ డ్రైనేజ్ని ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ అలా మన ఆంజనేయ స్వామి గుడి దాకా రావి చెట్టు నుంచి ఇక్కడ దాకా డ్రైనేజ్ కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఆయన మేము అడగంగానే మాటిచ్చి యాక్చువల్గా ప్రకాశం పంతులు గారి ఆర్చికి గతంలోనే తీర్మానం చేసున్నాం. ఇక్కడ మున్సిపాలిటీలో సరండి తీర్మానం చేస్తున్నాం. ఈ మంగమూర్తి ఒక రోడ్డుని టంగుటూరు ప్రకాశం పంతులు రోడ్డుగా నామకరణం చేస్తూ కూడా కౌన్సిల్లో తీర్మానం జరిగింది గతంలో. దానికి ఆర్చి కూడా నిర్మాణం చేద్దామని మేము ప్రయత్నిస్తున్న టైంలో మన గౌరవ శాసనసభ్యులు ఆయన అడగంగానే ఇమ్మీడియట్గా లేదు మీరు ఆర్చికి ఎంతో ఎస్టిమేషన్ పెట్టి ఆర్చి మనం కంపల్సరీ వేద్దామని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది. అట్లనే దాన్ని దాదాపు 27 లక్షల రూపాయలతోటి టెండర్ కూడా కాల్ ఫర్ చేసాం. ఆల్రెడీ బిడ్డింగ్ కూడా వేసేస్తున్నారు. ఇంకొక 10 రోజుల్లో దాన్ని కూడా మ్యాక్సిమం స్టార్ట్ చేయడం జరుగుతుంది. అట్లానే ఆయన కోరిక ఏంటంటే ఈ లాయర్పేట సెంటర్ని ఒక నెంబర్ 1 సెంటర్ లాగా ఒక ఐలాండ్ లాగా దీన్ని తయారు చేయాలని చెప్పి ఈ రంగారెడ్డి చెరువు కట్టను కూడా దాదాపు 15 అడుగులు వెనక్కి నెట్టి ఈ కాంపౌండ్ వాళ్ళు కూడా వెనక్కి షిఫ్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా వారు ఆల్రెడీ దాన్ని కూడా టెండర్ పిలవడం జరిగింది. ఆ విషయాలను కూడా కమిషనర్ గారు మీకు ఇప్పుడు తెలియజేస్తారు. దీనికి మెయిన్గా ఏంటంటే ఈ రైతు బజార్ది కూడా సార్కి చాలాసార్లు చెప్పడం జరిగింది. ఈ షాపులన్నీ కూడా దరిదాపులు 40 ఏళ్ళ పైన కట్టడం జరిగిపోయింది. ఇవన్నీ కూడా లోపల కూలిపోయే స్థితిలో ఉన్నాయి. వాటికి కూడా సౌండ్నెస్ టెస్ట్ చేయడం జరిగింది. అవి పనికిరావని చెప్పి రిపోర్ట్ కూడా ఇచ్చడం జరిగింది. కాకపోతే దీన్ని ఎట్లా ప్లాన్ చేయాలనేది గౌరవ శాసనసభ్యులు గారు చెప్పే ఆదేశాల మేరకు దీన్ని కూడా త్వరలో డిమాలిష్ చేసి దీన్ని ఒక G+1 షాపింగ్ కాంప్లెక్స్గా ఇస్తే, ఎందుకంటే ఇవాళ ఇక్కడికి వస్తున్న మనకి అమౌంట్ మున్సిపాలిటీకి వస్తుంది చాలా నామినల్ అమౌంట్ వస్తుంది. 3,000 రూపాయలు అద్దె కడుతున్నారు. ఈ సెంటర్లో 3,000కి అద్దెకి దొరుకుతుందంటే అది హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే దీన్ని మార్చి దీనికి మున్సిపాలిటీకి ఆదాయం వచ్చే వనరుగా కూడా దీన్ని ఏర్పాటు చేసి ఈ కాంప్లెక్స్ వల్ల చాలామంది వ్యాపారులకు మంచి జరుగుతుంది. ప్లస్ ఈ సెంటర్ కూడా బాగుపడుతుంది. దానికి ఎమ్మెల్యే గారి చొరవతోటి మేము ముందుకెళ్తామని ఇవాళ వచ్చినందుకు ఆయనకు మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు 35వ డివిజన్ తరఫున తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు 16వ డివిజన్లో ఎప్పుడో నిలిచిపోయినటువంటి ప్రధాన మురికి కాలువ 45,80,000తో నిర్మాణం పూర్తి చేయబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన డైనమిక్ లీడర్ గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారు ఇచ్చేసి ప్రారంభించడం జరిగినది. ప్రత్యేకంగా మా డివిజన్ తరఫున ఎమ్మెల్యే గారికి ఈ యొక్క వర్క్లో పార్టిసిపేట్ చేసినటువంటి మన డిజి మేడం గారికి అలాగే కమిషనర్ గారికి ఈ కాంట్రాక్ట్ త్వరితగత పూర్తి చేసిన దండూరు కోటేశ్వరరావు గారికి మనస్ఫూర్తిగా మా డివిజన్ ప్రజలు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు.
ఎన్నో సంవత్సరాల నుంచి ఈ చెత్త పేరకపోయి చండాలంగా ఉన్నటువంటి ఈ మురికి వాడన ఈ ప్రధాన కాలం చాలా మేలు చేస్తుంది. అనేకమైన అంతకుముందు ఆ కాలువలో రోగాలు, అదే దోమలు, పురుగులు, వర్షం పడితే చాలు ఆ వాటర్ ఇళ్లలోకి వచ్చేవి. ప్రజలు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఈ డ్రైన్ కట్టించినందుకు ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కాలువలు, ఈ చెత్తలు, ఈ కట్టే నిర్మాణం సరిలేదు. మరి టీడీపీ ప్రభుత్వం రాగానే మరి ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్క కార్యక్రమంలో ఆయన ముందుండి ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా ప్రతిదీ చేస్తున్నాడు. ఈ కాలువల విషయంలో కట్టించారు. ఈరోజు మీరు కార్యక్రమం చేశాము. అలాగనే అండర్ పాస్ చేస్తానన్నారు, అలాగనే చేశారు. రేపు 9వ నెలలో ఓపెనింగ్ అన్నారు. ఎమ్మెల్యే గారు ఎలా మాట ఇచ్చారో ప్రతి విషయంలో మరి ఆయన ఇచ్చిన మాట ప్రకారం నెరవేరుస్తున్నారు.